ఇదో చెత్త సర్కారు రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపం, మురుగునీరు, చెత్త కుప్పలే దర్శనము, రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ప్రైవేటు దవాఖాన్లు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలులో బిజీ, ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం అంట. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగునీరు, చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదొక చెత్త సర్కారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగునీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతూ ఉన్నాయి. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్ల రోగులతో కిటకిటలాడుతున్నాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హాయంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖల సమీక్ష సమన్వయ సమావేశాలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఇస్రోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రము ఆర్ఆర్ ట్యాక్స్ వసూలులో బిజీగా ఉన్నారంటూ కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చాలా చోట్ల ఇప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇప్పుడు మళ్ళీ 2-3 రోజులలో ఉండబోతూ ఉన్నాయి. ఈ వర్షము నీరు అయితే ఎక్కడైతే జమ అయితే ఉంటుందో అక్కడ నిల్వ ఉండడం జరుగుతుందో దాని ద్వారా అక్కడ దోమలు గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్ల ద్వారా దోమలు మళ్ళీ వచ్చి మన ఇళ్ళకి ఏదైతే ఉన్నదో ఆ ఇళ్ళ ఫుడ్ మీద ఆడడం ద్వారా రోగాలు రావడం జరుగుతుంది. సో అట్లా మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ మున్సిపాల్కు కేటాయించిన బడ్జెట్ ఈ వర్షాకాలం సీజన్లో 2 నెలల ముందే వీళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడైతే చెరువులు, కుంటలు నీళ్ళు నిల్వ ఉంటాయో అక్కడ స్ప్రే చేయడము, యాసిడ్ మన ఏదేంది దోమలకు సంబంధించిన మందు కొట్టడం అట్లాంటి అన్నీ జరిగేవి. కానీ ఇప్పుడు చాలా తక్కువ చోట్ల కూడా కొట్టడం లేదు, చాలా తగ్గిపోయిందన్నమాట. సో అట్లా ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా జ్వరాల బారిన పడడము, టైఫాయిడ్ జ్వరాల బారిన పడము, డెంగ్యూ బారిన పడము ఇట్లాంటి అన్నీ పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో సర్కారు కూడా ఈ వర్షాకాలం ఉన్నంత కాలము ముందస్తు చర్యలు ఏవైతే ఉంటాయో అక్కడ హాస్పిటల్ వసతులు కావచ్చు, అక్కడ కావాల్సిన కిట్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్లు కావచ్చు, టెస్టుకు సంబంధించిన కావచ్చు, స్కానింగ్ సంబంధించి కావచ్చు అందుబాటులో ఉంటేనే ఇవన్నీ సరిపోవడం జరుగుతుంది. లేదంటే ప్రజలు అనారోగ్య పరిస్థితిలో పడే ప్రమాదం ఉన్నది.